చాలా సంతోషం. షీబా చేసిన అనౌన్స్మెంట్ పేరెంట్స్ విన్నారా? పేరెంట్స్గా పిల్లల గురించి చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పిల్లలు ప్రభునందు ఎదగాలి అంటే తల్లిదండ్రులుగా మనం ఎదగాలి మొదటగా. అది జరగకపోతే, మనకు ఆ కమిట్మెంట్ లేకపోతే, ఆదివారం రోజు కదా నాకు ఈరోజే హాలిడే ఉంది, డాడీ మండే నుంచి సాటర్డే పని చేశాడు కదా, ఆదివారం కూడా పొద్దున్నే లేవాలా అంటే కుదరదు. ఆదివారమే లేవాలి. ఎందుకంటే ఆదివారము బడి పిల్లలకు ఉంటుంది. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త కొత్త ఆచారాలు వచ్చేసాయి. మా చిన్నతనంలో మేము సండే స్కూల్ తర్వాత చర్చ్కి వచ్చేవాళ్ళం. ఈ పిల్లలకు ఆ ఎక్స్పోజరే లేదు. మరి దయ ఉంచి తల్లిదండ్రులు అందరూ, అడ్మినిస్ట్రేటర్స్, నేనైతే పదే పదే చెప్తున్నాను, సండే స్కూల్ అనేది చర్చ్కి స్టార్ట్ కాకముందుకే అయిపోవాలి. పిల్లలందరూ గుడిలో కూర్చోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అందరం అలానే వచ్చాం కదా, అందరం అలానే వచ్చాం. మరి ఈరోజు ఎందుకు సండే స్కూల్ గుడిలో ఉండట్లేదు? పిల్లలు బయట ఎందుకు తిరుగుతున్నారు? పేరెంట్స్ దగ్గర వచ్చి కూర్చోవాలి వాళ్ళు. చర్చి కన్నా గొప్ప స్థలం ఇంకేటైనా ఉందా? మన పిల్లలు మనతో కూర్చోవటం ఎంత సంతోషం. దయచేసి ఆలోచించండి. కొత్త కొత్త ఆచారాలు వస్తున్నాయి, కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి. బట్ డోంట్ చేంజ్ బేసిక్ థింగ్స్. దట్ ఈస్ ద స్ట్రక్చర్ డివైన్ బై గాడ్. కాబట్టి ఇంతకుముందు మంచిగా ఉండే సౌండ్ చేసి మళ్ళీ చేంజ్ అయింది. ఇంతకుముందు అంటే హమ్ వస్తుంది. ప్లీజ్. ఓకే, అందుకే నేను మాట్లాడుతూ ఉన్నా, ఇంకా మెసేజ్ స్టార్ట్ చేయలే. డన్. ఇంకా వస్తుంది కొంచెం హమ్. ఫస్ట్ పెట్టిన అడ్జస్ట్మెంట్స్ పెట్టండి, ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది. మిక్సర్, ఒరిజినల్ మిక్సర్, డిజిటల్ మిక్సర్ ఖరాబ్ అయింది. దాన్ని రెక్టిఫికేషన్ చేపిస్తారు త్వరలో. అయితే అనలాగ్ మిక్సర్ మీద చేస్తున్నారు, వేరే ఫ్యూ అరేంజ్మెంట్స్ చేశారు. కాబట్టి ఏంటబ్బా అని మీలో కొంతమంది వాక్ అవుతుండొచ్చు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సరే ప్రియులారా, ఈరోజు జన్మదినాల్ని జరుపుకుంటున్నటువంటి సరిత కోటంరాజు తంగెళ్ళ గారికి, అదేవిధంగా విక్కీ జార్జ్ గారికి సంఘపక్షంగా, విక్కీ రాజ్ గారికి సంఘపక్షంగా శుభాభివందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివాహ మహోత్సవాలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యాలు జరుపుకునే వారికి కూడా సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఒక వారంలో కోతకాల పండుగ లేక కృతజ్ఞతార్పణ పండుగలోనికి మనం ప్రవేశించబోతున్నాం. దానికి ముందు ఈ వర్తమానం చాలా జాగ్రత్తగా వినాలి. బైమంత్లీలో నేను రాసిన పాస్టోరియల్ మెసేజ్లో సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా నేను ఇచ్చాను. దయచేసి వైల్ గోయింగ్ అవుట్ ప్లీజ్ క్యారీ 1 copy ఆఫ్ బైమంత్లీ మ్యాగజైన్ అండ్ ఫాలో అండ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ అడాప్ట్ ఇట్. దట్ మరి ఆ ప్రిన్సిపల్ మీకు కూడా అడాప్ట్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. సరే ప్రియులారా, ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఈస్ నీ జనులు నీకు మనఃపూర్వకంగా. 119వ ధ్యానాంశాన్ని నేను కొనసాగించడం లేదు. కారణం ఏంటంటే రేపు కృతజ్ఞత అర్పణల పండుగ కాబట్టి కృతజ్ఞతా జీవితం, మన అర్పణలు దేవునికి సమర్పించటం ఎంత ప్రాముఖ్యమో అన్న విషయాన్ని, అది చేయకపోవటం ఎంత పాపమో అన్న విషయాన్ని సంఘంగా ప్రతి విశ్వాసి తెలుసుకోవాలన్నటువంటి అభిమతంతో ఈ వర్తమానాన్ని నేను ఇస్తుండగా చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. నీ జనులు నీకు మనఃపూర్వకముగా అన్నది టైటిల్. 1984వ సంవత్సరం 85వ సంవత్సరం మధ్యకాలంలో నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్నటువంటి అతి మారుమూల గ్రామంలో నుండి వర్షాభావ పరిస్థితులను బట్టి వ్యవసాయం చేయలేక, మరి ఆ పరిస్థితులలో గలగలేక పొట్ట చేత పట్టుకొని కూలి పని చేసుకోవడానికి హైదరాబాద్ నగరానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రతకడమే కష్టంగా ఉంటే ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె, కుటుంబం. ఆ బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ కూలి పని చేసుకుంటూ సెంట్రీ మేస్తిగా ఒక కూలీగా ఆయన జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే తనకున్నటువంటి చురుకైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి
శ్రద్ధను బట్టి, చిత్తశుద్ధిని బట్టి తను ఎన్నుకున్నటువంటి ఆ కూలీ రంగములోనే అంచెలంచెలుగా ఎదిగి మరి ఆయన ఒక చక్కని కాంట్రాక్టర్గా మారి ఆయన కింద 3,000 మంది పనిచేసే స్థాయిలోనికి ఆయన ఎదిగాడు. ఆ తర్వాత ఆయన చిన్న కుమారుని యొక్క వివాహాన్ని గోవాలో ఆయన చేశాడు. గోవాలో చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, నా తోటి వాళ్ళను, నా స్నేహితులను, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో గాలి మోటార్ పోతుంటే విమానం అనేవి అనుకునే వాళ్ళం కదా. నా బంధువులను, నా తోటి చదువుకున్నటువంటి ఆ స్నేహితులందరినీ కూడా గాలి మోటార్లో ఒకసారి తీసుకుని వెళ్ళి గోవాలో నా కుమారుని యొక్క వివాహానికి నడిపించాలి అని కృతజ్ఞతా భావంతో ఆయన స్పందించి 500 మందిని, ఆ గ్రామంలో ఉన్నటువంటి 500 మందిని ఆయన సొంత డబ్బులతో మరి గోవాకు తీసుకుని వెళ్ళి వివాహాన్ని అటెండ్ అయి తిరిగి వచ్చారు. ఆ తర్వాత మరి ఇంటర్వ్యూస్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, మరి మీరు ఇంత దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత పరిస్థితిని మీరు ఎందుకు చేశారంటే ఆయన ఒక మాట అన్నాడు, చాలా కుగ్రామంలో నుండి నేను వచ్చాను, దేవుని దయని బట్టి నేను చాలా గొప్పగా దీవించబడ్డాను, ఉన్నత స్థితిలోనికి వచ్చాను, డబ్బులు చాలా సంపాదించాను, నాకు చదువేం లేదు, కానీ నాకు ఇచ్చిన పనిని దేవుడు ఆశీర్వదించాడు, నా ఊరికి నా వాళ్లకు ఏదైనా చేయాలన్నటువంటి సదుద్దేశంతో మరి వాళ్ళు విమానంలో ఎప్పుడు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి కాబట్టి కృతజ్ఞతతో నేను స్పందించి ఇలా చేశాను అని చెప్పాడు. నిజంగా దేవుని బిడ్డ, ఒక వ్యక్తి తన గ్రామము గురించి ఆలోచించాడు, తన బంధువుల గురించి ఆలోచించాడు, తన స్నేహితుల గురించి ఆలోచించారు. వారి ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి వారు విమానంలో ఎక్కలేరు, కానీ ఒకసారి వారిని ఎక్కించి వారిని సంతోషపెట్టాలన్నటువంటి మరి ఒక యథార్థమైన సంకల్పముతో ఆయన స్పందించిన విధానం ప్రపంచమంతా తెలుగువారి మధ్య చర్చనీయ అంశమైంది, అభినందనీయ అంశమైంది. ప్రియులారా, మరి నీ మాట ఏంటి? నీ స్పందన ఎలా ఉంది? దేవుడు నిన్ను ఇంతగా కాపాడుతూ, ఇంతగా దీవిస్తూ, ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తే నీవు ఎలా స్పందిస్తున్నావు? ఆ దేవుణ్ణి నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? మనఃపూర్వకంగా నీ స్పందన ఏ విధంగా ఉన్నది? దేవుని బిడ్డ, ఐసీసీ విమెన్స్ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2025లో మరి సెకండ్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా వాళ్ళు 338 పరుగులను లక్ష్యంగా ఉంచారు. వన్ ఆఫ్ ద బెస్ట్ విమెన్ టీమ్స్ ఇన్ ద వరల్డ్. మరి ఆ విమెన్స్ టీంతో సెమీఫైనల్లో ఇండియా ఆడుతున్నటువంటి వేళ మరి ఆ స్కోర్ను ఛేదించడానికి ఎంతో శాయశక్తులా ప్రయత్నించి మరి భారతదేశాన్ని సెమీస్లో గెలిపించినటువంటి మరి క్రీడాకారిణి జమీమా ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో ఆమె మాట్లాడుతూ ఏమని సెలవిచ్చిందంటే, ఈ స్థితికి యేసు నన్ను నడిపించాడు, ఆయనకు మాత్రమే ఘనత మహిమ చెల్లునుగాక, ఆయనకే నేను కృతజ్ఞతను అర్పిస్తున్నానని ప్రపంచమంతటి ఎదుట దేవుని నామాన్ని ఆమె మహిమపరిచింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు. 2025వ సంవత్సరంలో 10 మాసాలు దేవుడు కాపాడి 11వ మాసం యొక్క 2వ రోజు ఆయన సన్నిధాన వర్తులమై ఆయన చేసిన మేలులన్నిటినీ తలపోస్తూ మనఃపూర్వకంగా ఆయనను ప్రేమించి ఆరాధించి ఆయనకు స్తుతులను కానుకలను అర్పించడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ నా జీవితాలలో ఇవ్వబడినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రభువు కొరకు మనము వాడుకోవాలన్నదే ఈ వర్తమానం యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని బిడ్డ, ఇశ్రాయేలు చేసినటువంటి తీవ్రమైనటువంటి నేరాలలో మరి తీవ్రంగా పరిగణించబడినటువంటి నేరం ఏమిటంటే, కృతజ్ఞతాహీనులుగా వారు జీవించారు. దేవుడు వారికి అనేకమైనటువంటి మేలు చేశాడు. 430 సంవత్సరాల దాస్యపు కాడి నుండి దేవుడు వారిని విడిపించితే అరణ్యములో వారు ఫిర్యాదుల పర్వంలోనే బ్రతికారండి. మాకు మాంసం లేదు, మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, మాకు ఇది లేదు, ఎప్పుడు ఈ మన్నానేనా? మన్నా ఏంటండి? దేవదూతల ఆహారం చూసి కూడా, దేవదూతల ఆహారం తింటూ కూడా వారు ఎంతో అనుచితంగా మాట్లాడారు, దేవునికి వ్యతిరేకంగా సనిగారు, దేవునికి వ్యతిరేకంగా గునిగారు. అందుకనే వారిని శిక్షించడానికి దేవుడు అగ్ని సర్పాలతో వారిని శిక్షించాడు. ఆ తరములో ఉన్న వారందరూ కూడా దేవుడు చేసిన మేలును మరిచి
గునిగిన కారణాన్ని బట్టి, సనిగిన కారణాన్ని బట్టి, అనుచితంగా మాట్లాడిన కారణాన్ని బట్టి ఆ జనమంతా అందులోనే రాలిపోయారు. దేవుని బిడ్డ, ఇలాంటి మందిరం ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు హైదరాబాదులో? ఎన్నిసార్లు ఈ సుందరమైన మందిరాన్ని బట్టి నేను స్తుతించావు? ఎన్ని మందిరాలలో ఇంత పార్కింగ్ ప్లేస్ ఉంది, ఈ పార్కింగ్ ప్లేస్ను బట్టి దేవుని నువ్వు స్తుతించావా? నడిబొట్టులో ఇంత సువిశాలమైన ప్రాంగణాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని నీకు ఇచ్చాడు కదా, ఇంత అద్భుతమైనటువంటి శాంతి సమాధానము కలిగినటువంటి మందిరాల్లో ఇచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తిస్తున్నావా? లేక ఇశ్రాయేలీయులు దేవుడు చేసినటువంటి మేలులను మరిచి దేవునికి వ్యతిరేకంగా సనికి గునికి ఆయన ప్రేమ కలిగిన హృదయాన్ని ఏ విధంగా గాయపరిచారో అలా గాయపరుస్తున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు హైదరాబాదులో ఒక్కసారి బెరాజు వేయండి. ఎన్ని మందిరాలకు మీరు వెళ్ళారో తెలియదు, కానీ దాదాపుగా అన్ని మందిరాలలో దేవుని వాక్యాన్ని బోధించగలిగిన కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎన్నో స్టేజెస్ మీద నేను నిలబడ్డాను, కానీ ద ఫీల్ దట్ ఐ గెట్ వెన్ ఐ స్టాండ్ బిఫోర్ you on this pulpit is an amazing and an extraordinary. మరి ఆ అద్భుతమైనటువంటి మందిరములో నిన్ను నన్ను దేవుడు భాగస్వామిగా చేస్తే, ఆ భాగస్వామివైనటువంటి నీవు దేవుని మేలులను బట్టి కూర్చున్న ప్రతిసారి ఆయన నామాన్ని స్తుతిస్తున్నావా? కూర్చున్న ప్రతిసారి ప్రభా, ఈ మందిరానికి, ఈ సంఘానికి నేను సైతం ఏమైనా చేయగలనా అన్నటువంటి కృతజ్ఞతా భావం నీలో కనిపిస్తుందా? దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు అనేకమైనటువంటి మేలులు పొందుకున్నప్పటికీ దేవుణ్ణి వారు గౌరవించని కారణాన్ని బట్టి, అగౌరవించినటువంటి కారణాన్ని బట్టి, కృతజ్ఞతాహీనత అనే కారణాన్ని బట్టి విగ్రహారాధనలోనికి వారు వెళ్ళిపోయారు. దేవునికి వాక్యమీడల నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఆత్మీయ అహంకారాన్ని బట్టి వారు అనన్యములో నశించిపోయారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము మనల్ని ఏమని హెచ్చరిస్తుందంటే, కృతజ్ఞతాహీనత అనే ఈ పాపం అంత్యదినాలలో ఎంతో ప్రబలంగా అది కనిపిస్తుంది. అంత్యదినాలలో ఇశ్రాయేలుల గురించి మనం మాట్లాడుతున్నారే, ఎలా చేశారండి వాళ్ళు, ఎలా చేయగలిగారండి, దేవునికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడగలిగారండి అని మనం వాళ్ళని అంటుంటాం. కానీ అదే పాపము నీవు నేను చేసే అవకాశమున్నది అన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, ఆ కృతజ్ఞతాహీనత నీలో కనిపిస్తుందా? ఎంతో ప్రమాదకరమైనటువంటి లక్షణం దేవుడు తీవ్రంగా పరిగణించే పాపములో ఇది ఒకటి. అందుకనే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2వ తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ప్రియులారా, ఈరోజు నువ్వు కృతజ్ఞత లేకుండా బ్రతికితే, ఎప్పుడు ప్రతి దాంట్లో తప్పును వెతికే ప్రయత్నం చేస్తే, ప్రతి దాంట్లో లోపాలను వెతికే ప్రయత్నం చేస్తే, ఇశ్రాయేలీలు ఏ విధంగా దీవెనలకు దూరమైపోయారో, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన తర్వాత, దేవుని యొక్క మహాకార్యాలను చూసిన తర్వాత, దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని అనుభవించిన తర్వాత, ఆయనను స్తుతించడానికి బదులుగా, కృతజ్ఞతతో బ్రతకడానికి బదులుగా అనేకమైనటువంటి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడాడు, దేవునికి ఇష్టము కాని మాటలు మాట్లాడారు. ఆ కారణాన్ని బట్టి ఆ తరమంతా రాలిపోయింది. దేవుని బిడ్డ, మరి దేవుడు చాలా తీవ్రంగా పరిగణించే పాపం ఏమిటంటే కృతజ్ఞతాహీనత. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని? మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని బిడ్డ, కృతజ్ఞత చెల్లిస్తున్నావా, లేక వ్యర్థమైన వాదనలు నువ్వు మాట్లాడుతున్నావా? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నువ్వు ఉండలేవా? వ్యర్థమైన మాటలు అవసరమా? చాలా సందర్భాలలో విశ్వాసులు దేవుని యొక్క ఆశీర్వాదాలను వారి మాటల ద్వారా తోసివేసుకుంటున్నారు. ఈ మాట మాట్లాడటం అవసరమా? ఈ వాదం చేయటం అవసరమా? ఇది ఎందుకు వ్యర్థంగా మన సమయాన్ని మనం వృధా చేసుకుంటున్నామని విశ్వాసి ఆలోచించుకుంటే అద్భుతాలు వారి జీవితాల్లో జరుగుతాయి. దేవుని బిడ్డ, కృతజ్ఞతాహీనత అన్నది ఎంత భయంకరమైనటువంటిది అన్నది దేవుని వాక్యములో అనేక సందర్భాలలో దేవుడు రాయించాడు. వారు దేవుని ఎరిగియు
ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు క్రైస్తవునిగా, విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా దేవుణ్ణి నీవు మహిమపరుస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? మరి ఆయనను లేక వ్యర్థమైనటువంటి వాదముల మధ్య నీవు నిస్సారమైనటువంటి జీవితంలోనికి వెళుతున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సంఘంగా, బేతేలు సంఘంగా ఈ మందిరములో కూర్చొని ఎన్నిసార్లు దేవుని నీవు హృదయపూర్వకంగా స్తుతించావు. ప్రభా, ఇంత స్వాతంత్రాన్ని ఇచ్చావు, ఇంత సుందరమైన వైభవమైనటువంటి మందిరాన్ని మేము కట్టుకోవడానికి నువ్వు కృపనిచ్చావు. అనేకులకు ఒక కారు పెట్టుకోవడానికి, బైక్ పెట్టుకోవడానికి స్థలం లేదు, కానీ మాకు ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఇచ్చావు, సువిశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ని ఇచ్చావు. హైదరాబాదు నడిబొడ్డులో మరి ఫంక్షన్ చేసుకున్నా ఎవరినైనా ఆహ్వానించుకొని ఆనందించే పరిస్థితులు నీవు కల్పించావయ్యా అని కృతజ్ఞతతో ఎన్ని సందర్భాలలో ఆ దేవుణ్ణి నీవు స్తుతించి ఆరాధించి మహిమపరిచావన్నది నీ ముందు దేవుని సేవకునిగా నేను ఉంచుతున్నటువంటి ప్రశ్న. లోపాలను వెతకడం చాలా సులువండి, కానీ దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు లోపాలనే వెతుకుతున్నారు. మాకు కీరకాయలు దొరకటం లేదు, మాకు దోసకాయలు దొరకటం లేదు, మాకు కొత్తిమీర దొరకటం లేదు. అవరా నువ్వు తిన్నది అక్కడ? నీ పని ఏందో తెలుసు కదా నీకు? ఇటుకలు చేసే పని. ఇటుకలు చేయడానికి గడ్డి, ఆఖరికి నీకు కర్రలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో, కఠిన దాస్యములో ఉన్నటువంటి నిన్ను తన బాహువును చాపి దేవుడు విడిపించి మరి స్వతంత్రులుగా మార్చి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తుంటే కృతజ్ఞతా భావముతో బ్రతకడానికి బదులుగా దేవునికి వ్యతిరేకంగా సనిగారు, దేవునికి వ్యతిరేకంగా గునిగారు, దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహారాధన వైపు వారు వెళ్ళారు. ఆ కారణాన్ని బట్టి ఆ తరమంతా ఆ అరణ్యంలోనే రాలిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు 2025వ సంవత్సరంలో 10 మాసాలు దాటిపోయి 11వ మాసము 2వ రోజు దేవుడు నిన్ను నిలవబెట్టాడు. ఎందుకో తెలుసా? కృతజ్ఞతతో బ్రతకడానికి. లూకాసు సువార్త 17వ అధ్యాయము 11 నుండి 18 వచనాల్లో మనం చూస్తే 15వ వచన ప్రారంభంలో నుండి ఈ విధముగా రాయబడినది. లూకాసు సువార్త 17వ అధ్యాయం 15వ వచనం నుండి, ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ముందుకు చదువున్నాను. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? 10 మంది శుద్ధులైరి కారా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు, దేవుడు మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా? దేవుని బిడ్డ, ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? 10 మందిలో 9 మంది దేవుని మేలును మర్చిపోయారు, దేవుడిచ్చినటువంటి అద్భుతాన్ని మర్చిపోయారు. ఏ ఊరి వెలపల వెలివేయబడిన వారుగా అశుద్ధులుగా బ్రతుకుతున్నారో వారిని శుద్ధి చేసి ఊరి లోపలికి తీసుకొని వస్తే శుద్ధి చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు, అద్భుతాన్ని మర్చిపోయారు. తిరిగి మరి వారి యొక్క స్వార్థములో వారు బ్రతుకుతున్నారు, కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. ఒక సమరయుడు అంటే ఇశ్రాయేలీయులకు చెందనటువంటి వాడు. ఆ 9 మంది ఇశ్రాయేలీయులు అన్నది ఈ మాటలో చెప్పకనే చెప్పొచ్చే అర్థము. మరి ఆ 9 మరి దేవుని యొక్క అద్భుతాలను పొందుకున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులుగా వారు దేవుణ్ణి విడిచి మరి వారు ఆ ఆశీర్వాదాల వెంటనే పరిగిపోయారు, ఆ స్వస్థతల వెంటనే పరిగెత్తారు. కానీ ఈ సమరయుడు ఆ 10 మందిలో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి మరి దేవుని దగ్గరికి వచ్చి ఆయన దేవునికి సాగిలపడి ఆయనను స్తుతించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు అనేకమైన మేలు నీ జీవితంలో చేశాడు కదా, ఆ దేవునికి నువ్వు కృతజ్ఞత అర్పిస్తున్నావా? ఈరోజు ఎన్ని మేళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత జనవరి నుండి నవంబర్ వరకు ఒకసారి పెన్ను తీసుకొని నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కూర్చొని ప్రతి నెల దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ పెన్ డౌన్ చేసుకోండి. ఎన్ని మేళ్ళుంటాయంటే లెక్కించలేని మేళ్ళుంటాయి. అన్ని మేలులు చేసినటువంటి దేవునికి, అన్ని ఆశ్చర్యాలను చేసిన దేవునికి, ఆ కాపుదలను ఇచ్చినటువంటి దేవుడు, నీకు మరి సంరక్షణ ఇచ్చిన దేవుడు, పోషణ ఇచ్చిన దేవునికి ఏం చేస్తున్నావరా? ఆ దేవునికి ఏం చేస్తున్నావు? ఆ 9 ఏం చేయలేదండి, ఆ మేలులను మరిచిపోయారు. వారి చరిత్ర ఎలా ముగిసిందో మనకు తెలియదు, కానీ ఆ ఒక్కడు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని వాక్యము కొన్ని విషయాలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నది. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, అవర్ అన్గ్రేట్ఫుల్ యాటిట్యూడ్ బ్రింగ్స్ కర్స్ ఇన్ అవర్ లైఫ్.
దేవుని బిడ్డ, ఇది విశ్వాసిగా నీవు గుర్తించాలి, విశ్వాసిగా ఇది నువ్వు గమనించాలి. చాలా మంది మా జీవితాల్లో ఆశీర్వాదం రావట్లేదు అంటే ఆశీర్వాద సభలకు వెళ్ళి ఆశీర్వాదాల సభల్లో అమ్ముతున్నటువంటి మరి కర్చీఫ్లను కొంటే, నూనె డబ్బాలను కొంటే ఆశీర్వాదాలు రావమ్మా. ఆశీర్వాదాలు రావాలంటే నీ జీవితంలో ఆత్మీయ విలువలను సరిచేసుకోవాలి, ఆత్మీయ విధానములో బ్రతకడం అనేది నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇన్ని మేలులు చేస్తుంటే, ఇన్ని ఆశీర్వాదాలను దేవుడు నీకు ఇస్తుంటే, ఇన్ని కృపలను దేవుడు నీ ఎడల చూపిస్తుంటే, ఇంతగా నిన్ను సంరక్షించి కాపాడి కంటికి రెప్పలా నిన్ను కాపాడుతుంటే ఆ దేవునికి నువ్వేమిస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఈరోజు ఇన్ని మేలులు చేసినటువంటి దేవుడు, ఇన్ని కృతజ్ఞతలు చేసిన దేవుని స్తుతిస్తున్నావా, లేక సనుగుతూ గునుగుతూ దేవుడు ఏం చేశాడండి అని అనుచితంగా మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డ, మరి సమస్యలు లేనటువంటి స్థలము భూమిపైన ఎక్కడ లేదు, మరి పోరాటాలు లేనటువంటి స్థలము భూమిపైన ఎక్కడ లేదు. పోరాటాలు ఉంటాయని, సమస్యలు ఉంటాయని, ఆ సమస్యల్లో పోరాటాల్లో ఎలా బ్రతకాలో దేవుడు ముందుగానే తన వాక్యంలో సూచిస్తున్నాడు. కృతజ్ఞతాభావముతో బ్రతకాలి, యథార్థమైన మనస్సాక్షితో బ్రతకాలి, దేవుణ్ణి ధ్యానిస్తూ ఆయన మార్గంలో నడుస్తూ మనం బ్రతకాలని పదే పదే కోరబడుతున్నాము. కృతజ్ఞతతో కూడిన జీవితము మనకు మేలు చేస్తుంది, ఆశీర్వాదము, ఆనందాన్ని అది పంచిపెడుతుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయమునందు దేవుని స్తుతిస్తున్నావా? గులుగుతున్నావా? సనుగుతున్నావా? వీళ్ళంతే అండి, వీళ్ళంతే అండి, వాళ్ళంతే అండి. ఇదే ఇశ్రాయేలులు చేసింది కూడా అదే. ప్రతి విషయమునందు, అది మంచైనా కావచ్చు, నీ కోణములో అది నీకు కష్టంగా కనిపించవచ్చు, నీ కోణంలో అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి విషయమునందు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8:28 సెలవిస్తుందంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లోపాలను వెతకటం కాదు, మనుషుల్లో ఉన్నటువంటి పొరపాట్లను వెతకటం కాదు, కానీ క్రీస్తు మనస్సుతో స్పందించటం నేర్చుకోవాలి. వరల్డ్ సండే స్కూల్ డే కాబట్టి సండే స్కూల్లో నేర్చుకున్న ఒక పాట నేను జ్ఞాపకం చేస్తా. ఆ పాట, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఇన్ మై హార్ట్. వందనాలేసు నీకు. ఎన్నిసార్లు వందనాలు చెప్తున్నావు? ఎన్నిసార్లు ఆయన స్తుతిస్తున్నావు? దేవుని బిడ్డ, దేవుని స్తుతించలేకపోవటం, దేవునికి కృతజ్ఞతలు అర్పించకపోవడం పాపమని దేవుని వాక్యము సెలవిస్తుంది. వీఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు విశ్వాసిగా నీవు నేను ప్రతి విషయములో కూడా కృతజ్ఞతా భావముతో మనం బ్రతకాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకనికొకడు లోబడి యుండుడి. దేవుని బిడ్డ, భయముతో బ్రతకాలి, కృతజ్ఞతతో బ్రతకాలి, సమస్తములో దేవునికి విధేయత చూపించాలి. మరి ఆ విధేయత భావముతో మనం సంతుష్టి సహితమైనటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెవర్ కంప్లైన్, నెవర్ గ్రంబుల్, బికాస్ ఇట్ ఈస్ డేంజరస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులు, నిష్కలంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఓ కిత్తాకాయ, ఏ కిత్తాకాయ, ఇదేనా జిందగీ అంతా? ఇదేనా?
మన జీవితాల్లో కృతజ్ఞత అర్పణలు మనం నేర్చుకోవాలి. లెట్ us స్టార్ట్ బిలీవింగ్ వన్ అనదర్, లెట్ us స్టార్ట్ ట్రస్టింగ్ వన్ అనదర్, లెట్ us స్టార్ట్ బిలీవింగ్ వన్ అనదర్. దేవుని వాక్యం ఏమని తెలుస్తుందంటే, క్రీస్తునందు భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి, దేవుని కుమారునగులట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యాలను చేయుడి. సంశయాలు వద్దు, సందేహాలు వద్దు. మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఇశ్రాయేలీయులు ఆ అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? 106వ కీర్తన 6-7 వచనాల్లో దేవుడే రాయించాడు. చదవండి. 106వ కీర్తన 6-7 వచనాలలో ఏమంటుందంటే, మా పితల వలనే మేము పాపం చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములు గ్రహింపకయుండిరి. నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వాని రక్షించెను. ప్రియులారా, దేవునికి చాలా తిరుగుబాటు చేశారండి. దేవుడు చేసిన ప్రతి మేలును తలపోయడానికి బదులుగా దానికి వ్యతిరేకంగా మాట్లాడారు, సనిగారు, గునిగారు, దేవుణ్ణి అవమానపరిచారు. దేవుని బిడ్డ, ఈరోజు సమస్యలు ఉంటాయి. అంత గొప్ప ప్రయాణంలో అరణ్యంలో ఆ దేశానికి 2 సార్లు నేను వెళ్ళి వచ్చాను. ఎంత భయంకరమైనటువంటి భౌతికమైన పరిస్థితులు ఉంటాయంటే, భయంకరమైనటువంటి వేడి, మరి నీళ్లు దొరకవు, అంతా ఎడారి. అలాంటి ప్రాంతంలో దేవుడు 1,00,000 మందిని కాదు, 2 లక్షల మంది కాదు, దాదాపుగా మరి కొన్ని లక్షల మందిని దేవుడు నడిపిస్తున్నాడు. అప్పుడు అసౌకర్యం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిలో, అసౌకర్యంలో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత అన్ని సమసిపోతాయని పెద్దవారుగా చిన్నవారికి చెప్పడానికి బదులుగా వారే తప్పుడు మార్గంలో నడిచి దేవునికి వ్యతిరేకంగా సనిగి గునిగిన కారణాన్ని బట్టి వారందరూ కూడా ఆ తరములోనే రాలిపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని, ఇంత అద్భుతమైనటువంటి కాన్ఫరెన్స్ను, ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితులను ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎంతగా నువ్వు స్తుతిస్తున్నావు? నీవు నేను ఎంత ప్రశస్తమైనటువంటి వారమో, మనలో ఎంత శక్తి నిక్షిప్తంగా ఉన్నదో మనం తలుచుకుంటే సాధించలేనిది, మనము తలుచుకుంటే మరి చేయలేనిది ఏదీ లేదని దేవుని వాక్యం సెలవిస్తుండగా, మరి ఐక్యమైన హృదయముతో, కృతజ్ఞతా భావంతో మనం కలిసి నడిచిన రోజు ఎన్ని అద్భుతాలు జరిగించగలడో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వచనాల్లో చూస్తే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది. నాకు కొదవ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంట నేర్చుకున్నాను. లెట్ us be content వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ప్రతిరోజు ప్రగతిని దేవుడిస్తాడు, ప్రతిరోజు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 2012వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు ఎప్పుడైతే ఈ మందిరంలో నేను ప్రతిష్ఠ చేయబడ్డానో సంఘ కాపరిగా, ఆనాటి నుండి 12, 13, 14 సంవత్సరాలు వెనక్కి నేను చూస్తే ఎన్నో ఆశీర్వాదాలను లెక్కించగలను, ఎన్నో అద్భుతాలను నేను చూడగలను. నీ జీవితంలో అవి చూస్తున్నావా? అవి చూడగలుగుతున్నావా? మరి ఈరోజు దేవుడు ఇంత అద్భుతమైనటువంటి స్థితిని, ఇంత ఉన్నతమైన స్థితిని, ఇంత ఘనమైనటువంటి స్థితిని, ఇంత వైభవమైనటువంటి స్థితిని నీకు నాకు మందిరంగా, సంఘంగా, విశ్వాసులుగా ఇచ్చాడు. అందును బట్టి ఎన్నిసార్లు దేవుని మనం స్తుతిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని మనము ఆరాధిస్తున్నాము. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ప్రియులారా, ఈరోజు ఏవి మన వెంట రావండి. అనవసరమైన వాటి గురించి వ్యర్థంగా ప్రాకులాడుతున్నాము. ఈరోజు సంతుష్టి సహితమైన భక్తి, దేవుని ఎదుట యథార్థమైనటువంటి భక్తి ఏమిటో తెలుసా? కృతజ్ఞతతో బ్రతకడం, దేవుడు చేసినటువంటి మేలులను బట్టి తలపోసుకుంటూ ఆయన నామాన్ని కీర్తించడం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల కాడి నుండి దేవుడు వారిని విడిపించి వాగ్దాన దేశం
దేశంలోనికి నడిపిస్తుంటే ఆ కృతజ్ఞతాహీనత అనే పాపానికి వారి హృదయంలో చోటిచ్చిన కారణాన్ని బట్టి ఆ తరమంతా కూడా సమస్యపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 వచనాలలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, హెచ్చరిస్తుంది అంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి యుండుడి. ఈరోజు తృప్తి కలిగినటువంటి జీవితము, సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అవును ప్రభా, ఈ స్థితిని బట్టి నీకు వందనాలయ్యా, నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నా ఆర్థిక పరిస్థితులను బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలని దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మరి సామెతల గ్రంథము 30:8 ఆగరు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటి? అందరూ తీయండి మీ బైబిల్ను. ఆగరు చేసిన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, సామెతలు 30:8 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా చూడు. ఈరోజు తిండి ఎక్కువైపోయి క్రైస్తవ లోకంలో మనం గమనిస్తున్నాం ఏంటంటే, తిండి ఎక్కువైతే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చార్మినార్కి మీరు వెళ్తే హారన్ కొడితే ఎవడు అడగరు, వాడు అంటే ఏయ్ అడో క్యాదబారే. రోజు మటన్ తిండి కట్నే ఉంటుంది బిర్యానీ, ఎవరి మాట విన్నాడు వాడు, ఏయ్ క్యాబాదే అడో. ప్రియులారా, కొంతమందికి ఎక్కువైపోయి కడుపు నిండిన తర్వాత మాటలు వేరేగా ఉంటాయన్నమాట. అలాంటి స్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రాకులాడుతుంటాం. దేవుడిచ్చినటువంటిది మనకు కనిపించదు, దేవుడు చేసిన మేలు మనకు కనిపించదు. ఇంత చిన్న జీవితం కొన్ని రోజుల్లో మట్టిలో కలిసిపోతుండగా, గొంతులో ప్రాణముండగా, అవకాశాలుండగా, దేవుని నామం మహిమార్థమై అనంతం వరకు నిలిచి ఉండే కార్యాలు చేసడానికి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తుండగా ఎన్నిసార్లు మనం స్పందిస్తున్నాం? దేవుని బిడ్డ, భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను చావక మునుపు నాకు 2 ఈవుల నీవు ఏంటి? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ప్రియులారా, తగినంత ఆహారము నీవు నాకు దయచేయము. ఈరోజు నీ ప్రార్థన ఏమైనది? దేవుడు నీకు ఇచ్చినటువంటి మేలులను బట్టి, దేవుడు నీకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాభావంతో నువ్వు జీవిస్తున్నావా? కృతజ్ఞత కలిగిన హృదయంతో నీవు బ్రతుకుతున్నావా? ఈ స్థితి లేనటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. సండే స్కూల్ పిల్లలు ఆ చిన్ని నోటిలో నుండి ఎక్కడో ఏ దేశంలో జరుగుతున్నటువంటి హింస గురించి మాట్లాడలే. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి హింస గురించి వారు మాట్లాడారు. క్రైస్తవుల పైన జరుగుతున్న ఊచకోత గురించి వారు మాట్లాడారు. వారికి ఆరాధించడానికి మందిరాలు లేవు. ఎన్నో కిలోమీటర్లు వారు నడుచుకుంటూ వెళ్ళి కొండల్లో, గుహల్లో, మరి పర్వతాలలో, అరణ్యములో వారు దేవుని స్తుతిస్తుండగా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంత స్వాతంత్రాన్నిచ్చి, ఇంత గొప్ప మందిరాన్నిచ్చి, ఇంత గొప్ప అవకాశాలనిచ్చి, దేవుని కొరకు ఒక జ్వాలగా, జ్యోతిగా అనేకమైన కార్యాలు చేయడానికి ఒక అవకాశం ఇస్తే వ్యర్థమైన వాటి కొరకు పోరాటం, అబద్ధాలను నమ్మే పరిస్థితి. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలుగా ఈ కృతజ్ఞత అర్పణ పండుల కొరకు మనల్ని సిద్ధపరచుకుంటుండగా, దేవా ఆ కృతజ్ఞతా భావాన్ని నీవు నాకు దయచేయి. ఈ వ్యర్థమైన వాటిని నా నుండి దూరం చేయి నాయనా. వ్యర్థమైన వాటి కొరకు నేను ప్రాకులాడటం కాదు నాయనా. సొలొమోను రాజు వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడాడు. ఆయన జీవితం యొక్క చివరి అంకములో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన జీవితం యొక్క చివరి అంకములో జ్ఞానోదయం వచ్చినటువంటి వ్యక్తిగా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి పైన ఆకాశము కింద సమస్తమును వ్యర్థమని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆ వ్యర్థమైన వాటి కొంటుకు నీవు పరుగులు తీస్తున్నావా? లేక దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని, అవకాశాన్ని కృతజ్ఞతతో నీవు బ్రతుకుతున్నావా అన్నది దేవుడు నీ ముందు ఉంచినటువంటి ప్రశ్న. ఎంతో అర్థవంతమైన కృతజ్ఞత ప్రార్థన. మొదటి దినవృత్తాంతములు 29వ మొదటి 20 వచనాల్లో లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఏ నేపథ్యములో ఈ ప్రార్థన, ఇంత గొప్ప ప్రార్థన ఆయన చేస్తున్నాడంటే, తర్వాత రాజైన దావీదు 22వ మొదటి దినవృత్తాంతంలో దావీదు ఏ నేపథ్యంలో ఈ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏ నేపథ్యంలో చేస్తున్నాడో తెలుసా? చదవండి నాన్న. 22:8 మొదటి దినవృత్తాంతములో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని దేవుడు అంటున్నాడమ్మా, నువ్వు నా మందిరాన్ని నువ్వు కట్టించడానికి అర్హుడవు కాదు.
కారణం కూడా దేవుడు చెప్తున్నాడు. మనతో చెబితే మామూలు పంచాయతీ ఉండదు దేవునితోటి కదా. పేరు లేకపోతేనే, డిగ్రీ లేకపోతేనే ఓ పెద్ద పంచాయతీ అయిపోతుంది కదా. దేవుడు డైరెక్ట్గా దావీదుతో అంటున్నాడు. దావీదు మామూలోడు కాదమ్మా, గొప్ప యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, మరి ఆ గొల్యాతును మట్టి కరిపించినటువంటి వ్యక్తి, శత్రువు గుండెల్లో భయానకమైనటువంటి పరిస్థితులు కల్పించిన ఒక యోధునితో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక సాధించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అనేక యుద్ధాలను దేవుని కృప ద్వారా గెలిచిన వ్యక్తితో దేవుడే మాట్లాడుతున్నాడు. గెలిపించిన దేవుడే ఆ వ్యక్తితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు మందిరాన్ని కట్టించకూడదు. దేవుని బిడ్డ, సన్నిధిని నువ్వు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. దేవుడు దావీదును కట్టించకూడదు అంటే దావీదు ఏం చేయాలి? అలగాలే. దావీదు అలగాలే, సనగాలే, అనుచితంగా మాట్లాడాలి. కానీ ఆయన అలా మాట్లాడట్లేదు. చాలామందికి ఈరోజు క్రైస్తవులకు దిద్దుబాటు అసహ్యం అండి. ఎవరు చెప్పినా వాడేందండి మాకు చెప్పేది, ఏంది ఏకవచనం మాట్లాడతారు, మర్యాద ఉండదు, దిద్దుబాటు అసహ్యం అండి. ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకోరండి. కారణం ఏంటో తెలుసా? ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆ ప్రైడ్తోనే సాతానుడు ఆ దేవుని సన్నిధిలో నుండి త్రోయిసివేయబడ్డాడు. అనేకుల జీవితాలలో ప్రగతి లేకపోవడానికి కూడా కారణమే. దావీదు మహారాజు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతున్నాడు. ఆ పాఠం ఏమిటో తెలుసా? ఆయన అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు చేసినటువంటి ఆ హెచ్చరికను లేక సర్దుబాటును, ఆ దిద్దుబాటును ఆయన గ్రహిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు కట్టడానికి వీలు లేదు. కారణం ఏంటంటే నా సన్నిధిని నీవు విస్తారం రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. ఈరోజు చాలా మంది గుడికి ఎందుకు రావట్లేదు బ్రదర్ అంటే ఏదో కారణం చెప్తారు. నాకు నచ్చలేదండి, పలానా విషయం నచ్చలేదండి, నాకు ఇది నచ్చలేదండి, నాకు ఫ్యాన్ నచ్చలేదండి, అందుకనే గుడికి రావట్లేదు. ఓహో అలానా? ఎందుకు రావట్లేదు? అరే చాలా కంజెస్టెడ్ ఉందండి మెట్లు, అందుకనే గుడికి రావట్లేదు. అరే గుడికి ఎందుకు రావట్లేదు? బాస్ చాలా లేట్ అవుతుందండి, 2:30 అవుతుంది. పప్పుల గుడి నుండి వస్తాడు ఎజ్రా అన్న, ఆయన పోయే వరకు 4 అవుతుంది. ప్రియులారా, మరి అంతంత దూరం నుండి మనుషులు వస్తుంటే పక్క నుండి ఎందుకు రాను, టైంకు రావట్లేదంటే కారణాలు చెప్తారు. ఇలా కారణాలు వెతకట్లేదండి దేవుని నిందించడానికి. దావీదు మహారాజు హ్యాస్ గాట్ ఎవ్రీ రీజన్ టు క్రిటిసైజ్ గాడ్ బికాస్ హీ హెస్ డన్ సో మచ్, బట్ హీ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద నెగటివ్ మోడ్ అండ్ హీ సేస్, లార్డ్ ఐ వాంట్ టు డూ ద బెస్ట్ వాట్ ఐ కెన్ డూ. నువ్వు దేవుడు నన్ను కట్టడానికి నన్ను నిరాకరిస్తున్నాడు, పర్వాలేదు, అయినా దేవుని స్తుతించటము మానను. ఒక పాట పాడతాం కాదు, స్తుతించట. పాటలు అయితే మస్తు పాడతాం మనం, మన క్వైర్ సూపర్, ఇంకా అందులో మనం కూడా ఇంకా సూపర్. పాటలు పాడుతున్నాం కానీ నిజంగా స్తుతిస్తున్నామా? దేవుని బిడ్డ, దావీదు జీవితంలో దేవుడు ఆయనను నిరాకరించాడు, అయినా దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. దేవుని బిడ్డ, 10వ వచనం నుండి 20వ వచనం 29వ కీర్తనలో చూస్తే అది వివరించబోతున్నా కొంచెంసేపట్లో. బట్ హౌ మెనీ టైమ్స్ యు ఆర్ థ్యాంకింగ్ గాడ్? నన్ను పెట్టరా బాస్, నన్ను తీసేస్తారా బాస్, నన్ను అడగరా బాస్, నేనేమైనా ఇది నేను అన్న విషయంతో అన్ని పరిస్థితులు అతలాకుతలమైపోతున్నాయి. కానీ ఒక రాజును దేవుడు నిరాకరించాడు. నువ్వు కట్టడానికి వీలు లేదు. కారణం ఏమిటంటే నీ చేతులు రక్తముతో నిండాయా, నీ కుమారుణ్ణి నేను అరే బచ్చగాడు వాణ్ణిట్ట వాడుకుంటావని అంటలేడండి. నా అనుభవం ఏం కావాలి, నా పరిస్థితి ఏం కావాలని దేవునితో వితండవాదం చేయటం లేదండి. కానీ దేవుని మాటకు విధేయత చూపించి తాను ఏం చేయగలడో ఆయన చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మరొక అద్భుతమైనటువంటి ఉదాహరణ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాము. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మనం చూస్తే నెహెమ్యా గురించి, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం, నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా. ఆయన చాలా గ్రేట్ వర్క్ చేశాడండి, మామూలు వర్క్ కాదండి. ఒక పట్టణం యొక్క ప్రాకారం కట్టడం అనేది అంత మామూలు విషయం కాదండి. ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన చేసి ఆయన నిలబడితే సాతానుకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 1 వచనం నుంచి 9 వచనాలు మీరు చదివితే చాలా విషయాలు మీకు బోధపడతాయి. అందులో సాతాను యొక్క స్ట్రాటజీ ఏం చేస్తున్నాడో తెలుసా? సన్బలటు టోబియా అండ్ పార్టీ. సన్బలటు టోబియాయును
అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బలటును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యుద్ధకు వర్తమానము పంపిరి. ప్రేమతో పిలవలేదండి. వాళ్ళు ఏమంటున్నారంటే రండి మాట్లాడుకుందాం అంటున్నారు, కానీ మాట్లాడడంలో ఒక కుయుక్తి దాగి ఉంది. ఈ నాయకునికి తెలుసు, కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని మరి నిరాటంకంగా జరిగిస్తున్నటువంటి ఈ యోధునికి తెలుసండి. ఆయన అంటున్నాడు, ఏదో హాని చేయుటకు ఆలోచించారు. చుట్టూ జనులున్నారు, హాని చేసే పరిస్థితులు ఉన్నాయి, ఆపద పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నది. భయంకరమైనటువంటి ద్వేషముతో పగతో రగులుతున్నటువంటి వారు ప్రేమను నటిస్తూ మాట్లాడుకుందాము రా అని వర్తమానం పంపిస్తున్నాడు. ఆ పరిస్థితులను ఆయన గమనించారు. ఎందుకు ఆయనకు హాని చేయాలనుకుంటున్నారు? 2వ అధ్యాయం 10వ వచనంలో నెహెమ్యా గ్రంథంలో చూస్తే, ఇశ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడి, మేలు చేసే వారిని చూసి దుఃఖపడే నైజము కలిగినటువంటి సన్బలటు, టోబియాలు ఎండ్ పార్టీ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనకు హాని చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే మరి ఇశ్రాయేలులకు మేలు చేయడానికి దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠించబడి దేవుని హృదయాన్ని కలిగి భారముతో కదిలినటువంటి నెహెమ్యాకు హాని చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారండి. ఆ ప్రయత్నాలలో, పరిస్థితులలో ఆయన యొక్క వైఖరి ఎలా ఉన్నదో తెలుసా? మరి 3వ వచనము 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అందుకు నేను చేయు పని గొప్పది, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకు రావాలి సార్ మీ దగ్గరికి? మీ దగ్గర ఏముందని రావాలి? నేను చేస్తున్న పని చాలా గొప్పది, నేను మరి ప్రాకారాన్ని కడుతున్నాను, దేవుని పని చేస్తున్నాను. మీరు పిలవగానే, మీరు వర్తమానం పంపగానే మీ దగ్గర వచ్చి అయ్యా నిలబడాలా? లేదు, నీ దగ్గరికి వచ్చే ముచ్చటే లేదు, నీతో మాట్లాడే అవసరమే నాకు లేదని 4 సార్లు ఆయన వర్తమానము పంపినా ఆయన వెళ్ళని కారణాన్ని బట్టి 5వ సారి వారు వర్తమానం పంపించారు. ఆ వర్తమానాన్ని సన్బలటు పనివాని ద్వారా ఒక పత్రికను రాయించి ఆయన దగ్గరికి పంపించారు. ఏమని ఉందో తెలుసా? వీడు వినకపోతే అందులో వారి పైన రాజుగా ఉండవలనని, వారి మీద రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావని ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావని యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గేషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఏమంటే ఆయన పిలిస్తే రావట్లేదండి. వాన్ని ఎలా లొంగ తీసుకోవాలంటే సైకలాజికల్ గేమ్. ఒక లెటర్ వీళ్ళే రాసి ఆయనకు పంపిస్తున్నారు. ఏమనంటే, నెహెమ్యా నువ్వు రాకపోతే నువ్వు ఈ పని చేసి రాజుకు వ్యతిరేకంగా పని చేస్తున్నావు, రాజ్యాన్ని కూలదోడడానికి నువ్వే రాజు కావడానికి ప్రయత్నం చేస్తున్నావు అని ఒక వదంతి సృష్టించి, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గుడ్డగాసి మీదేస్తున్నారు. అలాంటి ఒక పరిస్థితి ఉంటే ఈయన బాంచందొరా వస్తాడు అని అనుకున్నాడు. కానీ నెహెమ్యా ఆ క్యారెక్టర్ కాదండి. నెహెమ్యా 8వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అలాంటి ఒక వదంతిని సృష్టించి వీరి మాటకు లొంగని కారణాన్ని బట్టి, వీరి అక్రమాలకు, వీరి అన్యాయాలకు, వీరి యొక్క జిత్తులకు, ఎత్తులకు లొంగని కారణాన్ని బట్టి ఆయన పైన వదంతిని సృష్టించి ఆయన గురించి అనుచితంగా మాట్లాడుతుంటే, కృతజ్ఞతాభావము కలిగినటువంటి వ్యక్తి, దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి, దేవుని వైపు చూస్తున్న వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాట. 8వ పని చేయలేకుండా మేము అశక్తుల మగుదం అనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రము చేయువారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకున్నావు. నేను చేసేవాడిని కాదండి, ఇలాంటి కార్యాలు నేను చేసేవాడిని కాదు. ఈ కార్యాలను నీ మనసులో నీవు కల్పించుకున్న కారణాన్ని బట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. వాటికి నేను లొంగేది లేదు. నా చేతులను దేవుడు బలపరుస్తాడు, నన్ను దేవుడు ఈ కార్యానికి నిలబెడతాడని నమ్మిన కారణాన్ని బట్టి, రాజీ పడని కారణాన్ని బట్టి 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని ఆయన నిర్మించాడు. హల్లెలూయా.
ఈరోజు మన జీవితాలలో సాతానుడు రకరకాల భయాలను సృష్టిస్తుండగా కృతజ్ఞత అర్పణ పండుగ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞత హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆ దేశములో నుండి మరి యెరూషలేములోనికి నడిపించిన దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు, ఇంతవరకు ఆ నిర్మాణములో వారికి సహకారాలను అందించినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ శత్రువు కల్పించే భయాలను, శత్రువు కల్పిస్తున్నటువంటి భ్రమలను, శత్రువు వారి ఏకాగ్రతను చిందరవందర చేయడానికి చేస్తున్న ప్రతి ఆలోచనను తిప్పికొడుతూ ఆయన పలుకుతూ దేవుని సహాయాన్ని అర్జిస్తూ ఆయన సాగిన విధానము వర్ణనాతీతం. అందుకే అలాంటి ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి మరి ఆ పట్టణం యొక్క ప్రాకారాలు కట్టబడ్డాయి. 52 రోజుల్లోనే రికార్డు స్థాయిలో కట్టబడినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డ, భయంకరమైనటువంటి ఒత్తిడి ఒకవైపు, భయంకరమైనటువంటి అపవాస్యం ఒకవైపు, భయంకరమైనటువంటి వేదన ఒకవైపు, శారీరక బడలిక ఒకవైపు అయినప్పటికీ కృతజ్ఞతతో దేవుడిచ్చినటువంటి పనిని మరి అలసిపోకుండా, వెనుతిరగకుండా, నిరుత్సాహపడకుండా సాగిన కారణాన్ని బట్టి 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నా జీవితాలను కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంకల్పముతో ఏర్పరచుకున్నాడు. జీవితంలో పోరాటాలు వస్తాయి, జీవితంలో శ్రమలు వస్తాయి, జీవితంలో నిరుత్సాహాలు వస్తాయి. కానీ ఆ నిరుత్సాహాలలో కృతజ్ఞతతో నిలవబడి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులు స్తుతించలేదు. కారణం ఏమిటంటే వారు మరిచిపోయారు. ఈరోజు నీవు దేవుని సంఘంగా, బేతేలు సంఘంగా దేవుడు నిన్ను నడిపించినటువంటి మహాప్రస్థానాన్ని, దేవుడు నీ జీవితంలో కుటుంబంలో చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతిస్తున్నావా? ఆయన కీర్తిస్తూ ఆయనను ఆరాధిస్తున్నావా? ఏదో కారణాన్ని బట్టి నేను చర్చికి రానండి, ఏదో కారణాన్ని బట్టి ఆయాసాన్ని కలిగి ఉంటున్నావా? అయితే దేవుడు నీకు మరి దావీదును చూపిస్తున్నాడు, దేవుడు నీకు నెహమ్యాను చూపిస్తున్నాడు. వారి జీవితంలో అన్ని పోరాటాలే, వారి జీవితంలో ప్రతి చోట ఎదురైతే, వారి జీవితంలో ప్రతి చోట వారికి విరోధంగా భయంకరమైనటువంటి కుయుక్తులు జరుగుతున్నటువంటి వేళ కూడా కృతజ్ఞతా భావముతో దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిలో వారు యథార్థంగా ముందుకు సాగిన కారణాన్ని బట్టి దేశము కొరకు, ప్రజల కొరకు, దేవుని బిడ్డల కొరకు అద్భుతమైనటువంటి కార్యాలను వారు జరిగించి మరి దేవుని కొరకు తరాలలో మరి జ్ఞాపకాలుగా వారు మిగిలిపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని మనము మరి అనవసరమైనటువంటి విషయాల వైపు చూస్తున్నామా? వ్యర్థమైన వాటి వైపు చూస్తున్నావా? అబద్ధాల వైపు నువ్వు చూస్తున్నావా? లేక దేవుని సంకల్పం వైపు చూస్తూ, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాల వైపు చూస్తూ, దేవుడు ఇచ్చిన కృప వైపు చూస్తూ, దేవుడు నిన్ను లేపి వాడుకుంటున్న విధానం వైపు చూస్తున్నావా? లేక వ్యక్తులు అల్లుతున్నటువంటి సన్బలొట్టు టోబియాలు పంపిస్తున్న వర్తమానాల వైపు చూసి నీ హృదయం కృంగిపోతుందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు నేను ఒక గొప్ప పనినిచ్చాను. నీ బ్రతుకు కాలములో ఆ గొప్ప పనిని చేయడానికి పేరు పెట్టి పిలిచాను. గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నేను నీ కొరకు ఆలోచిస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తుండగా ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి దేవుని కొరకు అడుగులు వేస్తాం. దేవుని బిడ్డ, దేవుడు వారిని దావీదును వారించినప్పటికీ ఆయన అవగాహన ఏమిటంటే మందిరం అంటే మనుషులకు కాదు, దేవునికి. అది నా కుమారుడు ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి ఏం సహాయం చేయగలనో నేను చేస్తాను. దేవుడు నన్ను వద్దన్నాడు కదా, ఇంక నేనేం చేయను బాయ్. ఎందుకు నువ్వు కానుకేయవంటే నేనేయను బాస్, నేను కానుకేయ. ఎందుకేయో? ఎవడో తింటున్నాడు. యేసు ప్రభు ఒక అద్భుతం చేసిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలు, అద్భుతం. ఏం చేశాడు ఆయన? ఏమెత్తమన్నాడు? పడిపోయినా రొట్టె ముక్కలు. ఎందుకు ఎత్తమన్నాడు? In a big work, there will be certain things. You have to concentrate on the goal and results, not on the small things. You have great work in front of you. అదే వైఖరితో ఆయన ప్రవర్తిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, సన్బలొట్టు టోబియాలకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అందుకు నేను చేయు పని గొప్పది, నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? ఎందుకు ఆపాలి? దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పని
ఆపటం కాదు, దేవుని కార్యాలను ఆపటం కాదు. ఎవరో ఏదో అంటున్నారని ఆ రోజు నెహమ్యా, సన్బలటు, టోబియాలు మాట్లాడుకుందాం, చర్చించుకుందామని పిలిచిన అందులో ఉన్న కుయుక్తిని పసిగట్టిన దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ దైవజనుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించడానికి దేవుడు ప్రతిష్ఠించినటువంటి వ్యక్తిగా, గ్రహించినటువంటి వ్యక్తి అడుగులు వేసి ఆ అద్భుత కార్యాన్ని ఫినిష్ చేశాడు. ఈరోజు 2024 నుంచి 25లోనికి నడిపించిన దేవుడు 2025 సంవత్సరంలో ఈ అవకాశాన్ని నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీ ద్వారా ఒక ఘనమైన కార్యాన్ని జరిగించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏదో మాటలు విని భయంతో, భ్రాంతితోటి, అపనమ్మకంతో కుమిలిపోవటం కాదు. కానీ దావీదు మహారాజు ఏ విధంగా స్పందించాడు? దేవుడే అంటున్నాడు, నువ్వు కట్టొద్దురా బాబు అంటే, నీ కుమారుడు కడతాడంటే, ఆ కుమారుడు పిల్లవాడు కదా, లేత ప్రాయం కలిగినటువంటి వాడు కదా, వాడేం గడుతాడని మరి ప్రసంగాలు చేయటం లేదండి. కానీ ఆ పిల్లవాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మరి 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 3వ వచనంలో, బంగారు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రయు, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రాళ్లను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించుదని. అమ్మా, ఎంత గొప్ప మనసమ్మా! ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్నావా పని? లేదండి, మేము చెయ్యమండి. కారణం ఏంటో? దావీదును దేవుడు చెయ్యొద్దన్నాడు, నువ్వు చేయడానికి అర్హుడవు కాదన్నాడు, నీ కుమారుడే ఆ పని చేయాలన్నాడు. ఆ పనికి ఆయన అలిగి కూర్చోలేదండి, ఆయన సనుగుతూ కూర్చోలేదండి. దేవుడి పని కొరకు, దేవుని మందిరము కొరకు బంగారపు పనికి బంగారాన్ని ఆయన సమకూర్చాడు, వెండి పనికి వెండిని ఆయన సమకూర్చాడు, ఇత్తడి పనికి ఇత్తడిని సమకూర్చాడు, ఇనుప పనికి ఇనుమును సమకూర్చాడు, కర్ర పనికి కర్రను సమకూర్చాడు. గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, విలువైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రాళ్లను, తెల్ల చలువరాయిని విశేషముగా ఆయన సమకూర్చాడు. దేవుని బిడ్డ, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఐ వాజ్ ఆస్కింగ్ ఎస్టర్డే ద డీకెన్స్, 50 రూపాయలు దశమ భాగంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరిద్దరు ఉండొచ్చు. నాకు ఇవ్వండి వాళ్ళ పేర్లు అని చెప్పాను. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ 1/10 గివింగ్ టు గాడ్. వారి జీవితంలో ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోతున్నారు వాళ్ళు. దావీదును దేవుడు హృదయానుసారుడని ఎందుకు అన్నాడండి? దావీదు హృదయం ఎంత గొప్పదంటే, దేవునిగా ఆయన అర్థం చేసుకున్నాడు, దేవుని మనసేంటో అర్థం చేసుకున్నాడు, దేవుని కృప ఏంటో అర్థం చేసుకున్నాడు, దేవుని దయ ఏంటో అర్థం చేసుకున్నాడు, దేవుని మంచితనం ఏంటో ఆయనకు అర్థమైందండి. ఆ గొర్రెల కాపరి అయినటువంటి నన్ను అంత కీర్తి ప్రతిష్టల్లోనికి నడిపించినటువంటి దేవుడు నన్ను వద్దంటున్నాడంటే కారణం ఏదైనా ఉండవచ్చని ఎరిగినటువంటి వాడు ఆ సిద్ధుపాటును సరైనటువంటి విధానంలో తీసుకొని ఆయన బ్రతుకు కాలంలో చేయగలిగినటువంటి మంచినంతా ఆయన చేస్తున్నాడండి. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వెలా స్పందిస్తున్నావు? మందిరములో నీ అవసరత ఉన్నది, నీ అవసరత ఉన్నది అన్నది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను సైతం మందిరము యొక్క అభివృద్ధిలో, నేను సైతం సువార్త వ్యాపకములో, నేను సైతము అభివృద్ధి పదములో నడిపించడానికి నేను సైతం మీతో ఉన్నానని సంఘంతో నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదును దేవుడు అంతగా హెచ్చించడానికి, దావీదు కుమారుడుగా పిలిపించుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? దావీదు కృతజ్ఞతతో స్పందించాడు. కృతజ్ఞతాహీనతతో స్పందించలే, ముఖమాటంతో స్పందించలే, ముభావంతో ప్రవర్తించలే, అలుగుతూ సనుగుతూ ఆయన ప్రవర్తించలేదు. కానీ ప్రతి పరిస్థితిలో దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. అది కష్టమైనా, అర్థం కాకపోయినా దేవునిపై ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఆయన పరుగులు తీశాడు. దేవుని బిడ్డ, నీ మాట ఏంటి? దేవుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చాడు. మన బ్రతుకు కాలంలో దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయగలం. ఆ దేవునికి అర్పించడానికి ఈ సంవత్సరంలో దేవుడు 9వ తారీఖుని నిర్ణయించాడు. ఆ 9వ తారీఖు కృతజ్ఞతతో నీవు స్పందించి, మరి దావీదును దేవుడు కట్టడానికి నిరాకరించాడు, కానీ కట్టడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సొలొమోను మహారాజుతో సహకరించడానికి బంగారపు పనికి బంగారము, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కరిమిని ఆయన సమకూర్చాడండి. ఈరోజు నీవు నేను ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాము?
నా హయాంలో నడవాలి, మరొకని హయాంలో ఏమీ జరగకూడదండి. అదా ఆలోచన, అదా క్రైస్తత్వం. దేవుని బిడ్డ, ఈరోజు చెయ్యి కలిపి దేవుని యొక్క కార్యాలను జరిగించడానికి, దేవుని యొక్క సంఘాన్ని అనేకులకు పరిచయం చేయడానికి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను ప్రపంచంలో చాటడానికి మనము ముందుకు సాగాలని దేవుడు మరొకసారి కృతజ్ఞతా భావముతో ముందుకు వెళ్ళాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు మహారాజు ఏమంటున్నాడు, మరియు దేవుని మందిరం మీద, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఎంత మక్కువ అండి ఆయనకు దేవుని మందిరం అంటే, ఎంత మక్కువ. ఎంతమంది when you come to church, how many feel happy about it? The moment when you enter into the church, how many of you feel happy? ఆనందం ఉందా? ఆ మక్కువ ఉందా? అయ్యో నా మందిరం ఇలా కాదండి, ఇంత అందంగా ఉండాలి, ఇంత సుందరంగా ఉండాలి, దేవుని ప్రజలు పరిశుద్ధులు, దేవుని బిడ్డలండి ఇక్కడికి వచ్చేది, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలందరూ ఇక్కడ నడుస్తారు, ఇక్కడ కూర్చుంటారు, ఈ మందిరం ఇంత సుందరంగా ఉండాలి, ఇంత శుభ్రంగా ఉండాలి, ఇంత వైభవంగా ఉండాలనేటువంటి ఆశ మక్కువ నీలో కనిపిస్తుందా? దేవుని బిడ్డ, ఈ రాజుకు ఎంత మక్కువ ఉందో తెలుసా? ఎంత మక్కువ! నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన వస్తువులు, బంగారము వెండి సంపాదించిండు ఆయన. అవి కాకుండా ఆయన సొంతమైన బంగారం, ఆయన సొంతమైన వెండి, ఆయన సొంతమైన వజ్రాలను ఆయన తీసి దేవుని మందిరం కొరకిస్తున్నాడు. చర్చి పైసలు పెడుతుందంటే ఎవడైనా ఏం చేస్తాండి, కానీ నువ్వేం చేస్తున్నావు చర్చి కొరకు? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద చర్చ్? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్? దట్స్ వాట్ హీ స్పీకింగ్. వాట్ హీ సేస్, ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. దేవుని బిడ్డ, ఈరోజు కృతజ్ఞత అర్పణలోనికి నువ్వు పోతున్నావు కదా. ఆ కృతజ్ఞత అర్పణలో వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? 2025 సంవత్సరంలో అనేకులు దేవుని సన్నిధానంలోనికి చేర్చబడ్డారు. మన సంఘములో కూడా అనేకులు దేవుని సన్నిధానంలోనికి చేర్చబడ్డారు కదా. యాజ్ అ లీడర్, యాజ్ అ ఎల్డర్, యాజ్ అ డీకెన్, యాజ్ అ పాస్టర్, వాట్ ఈజ్ యువర్ రోల్ మోడల్? How you are impacting the church with your role model. After his role model leadership, King David is asking everyone. దావీదు మహారాజు అడుగుతున్నాడు 5వ వచనంలో. ఏమని అడుగుతున్నాడండి? ఆ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? ఈరోజు మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారని దేవుడు కూడా అడుగుతున్నాడు. ఆ రోజు దావీదు మహారాజు తన ప్రజలను అడిగాడు. కారణం ఏమిటంటే, దేవునికి సమకూర్చడమే కాదు, దేవునికి ఆయన వ్యక్తిగతంగా ఇవ్వటమే కాదు, కానీ అక్కడ ఉన్న జనులందరినీ ఆయన అడుగుతున్నారు. ఆ జనులందరూ కూడా ఆయనను చూస్తున్నారు. ఎందుకంటే మాటలు చెప్పే మనిషి కాదండి, నా చేతల మనిషి, ఆయన కార్యముల మనిషి అని అక్కడ ఉన్న ప్రజలందరూ గుర్తిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలతో ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు 6, 7, 8, 9 వచనాల్లో చూస్తే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడిని, 2,00,000 మనుగులు ఇనుమును ఇచ్చిరి. దేవుని బిడ్డ, ఇంత స్పందన రావడానికి కారణం ఏమిటో తెలుసా? As a king he responded. Telling others is very easy, but you responding for the wonderful things that God has done in your life? He's a role model king. ఆయన ఏం చేశాడంటే, గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనానికి నన్ను నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతతో నేను బ్రతుకుతాను,
కృతజ్ఞతాహీనత అనేది భయంకరమైన పాపమని ఎరిగి ఉన్నటువంటి ఈ రాజు ఎంత గొప్ప మనసుతో స్పందిస్తున్నాడంటే, తన స్థితిని, తన స్థితిగతులను మర్చిపోయినటువంటి వాడు, తన వెంట ఈ ఆస్తిపాస్తులు రావని, భూమిపైన పరదేశులము యాత్రికులమని తిరిగినటువంటి వ్యక్తి ఆయన ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడంటే, దయచేసి చదువునానా ఆ మాట. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక. భూమిపైన యాత్రికులను పరదేశులు, అదే అందులోనే ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 11వ వచనం 19వ వచనం అనుకుంటా, చదువు. మొదటి దినవృత్తాంతం 29వ వచనం 15వ వచనం. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. నీ నామ ఘనత కొరకు నీవు కట్టిస్తున్న మందిరం కొరకు నేను సంపాదించటమే కాదు, కానీ నా శాయశక్తులా నేను కలిగి ఉన్నది కూడా దేవునికి నేను సమర్పిస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్పందన ఎలా ఉన్నది? దేవుని కొరకు నీవు ఎలా స్పందిస్తున్నావు? దావీదు మహారాజు గొర్రెల దొడ్డిలో నుండి లేపబడినటువంటి తన స్థితిని మర్చిపోకుండా దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లించాడు. 2025వ సంవత్సరంలో ఒక 7 రోజుల్లో మరి దేవునికి కృతజ్ఞత అర్పణల పండుగ మనం ఆచరించబోతున్నాం. ఆ కృతజ్ఞత అర్పణల పండుగలో దేవునికి నువ్వేమి ఇవ్వబోతున్నావు? 365 రోజులు నిన్ను కాపాడిన దేవుడు, సమకూర్చిన దేవుడు, భద్రపరిచిన దేవుడు, నీ బిడ్డలకు, నీకు, నీ భార్యకు, నీవు కలిగిన సమస్తానికి కాపుదలనిచ్చినటువంటి దేవుణ్ణి కృతజ్ఞతతో నీవు ఆయనను ఆరాధిస్తున్నావా? యోబు ప్రతిరోజు ఏం చేశాడండి? ప్రతిరోజు ఆయన దేవునికి దహన బలిని అర్పించాడు. ఆయన పిల్లల గురించి ప్రతిరోజు ఆయన దహన బలిని అర్పించాడు. నిన్ను, నీ బిడ్డల్ని ఈరోజు దేవుడు కాపాడాడు కదా. నీకు శాంతినిచ్చాడు, సమాధానిచ్చాడు, ఆర్థిక పరిపుష్టినిచ్చాడు. ఇన్ని మేళ్ళు చేసినటువంటి దేవునికి ఏమిస్తున్నావు? 50 రూపాయలు తాటికాయలంత రాసి ఇస్తున్నావా? యు ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్. యు ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ గాడ్స్ లవ్. యు ఆర్ మేకింగ్ మోకరీ ఆఫ్ గాడ్స్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ యు హావ్ రిసీవ్డ్ ఇన్ యువర్ లైఫ్. You are not mocking at God, but you are mocking at your future. You are mocking at your future. That's what the Bible says. ఆయన ఎంత కృతజ్ఞతాభావంతో ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించాడంటే, అయ్యా భూమి మీద మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. మా నివాస కాలము నీడ ఎంత అస్థిరము. ఆ మాటలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? 11వ వచనం చదువునానా. యెహోవా భూమి ఆకాశమందును సమస్తమును నీ వశమును, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెంది ఉన్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యము, గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి బలం ఇచ్చు వాడవును నీవే. మా దేవా, మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. నీకు ఇయ్యడానికి నాకు ఎంత దమ్మయ్యా, నాకు ఎంత సామర్థ్యమయ్యా, అయినా నువ్వే వాకిస్తున్నావు. జనులెంత మాత్రపు వారు, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగెను కదా. హల్లెలూయా. సమస్తము నీ వలనే కలిగెను కదా. నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాం. ఈ మాట చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఇది మన డబ్బు, మనం ఖర్చు. ఎవడ్రా నీకు వాక్యం నేర్పింది? ఇప్పుడు వాక్యం తెలుసా? వాక్యం చదివావా? చదువు. ఇక్కడ ఏముంది? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము. వాట్ ఎవర్ వి హ్యావ్, ఇట్ బిలాంగ్స్ టు యూ. అవర్ లైఫ్, అవర్ పొజిషన్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ బిలాంగ్స్ టు యూ అండ్ యూ అలోన్. That is what his understanding, that's what his heart is talking about. దేవుని బిడ్డ, ఈరోజు అన్య ఆలోచనలు వచ్చేసాయి, సంఘాన్ని విభజించే ఆలోచనలు వచ్చాయి, విచిత్రమైన ఆలోచనలు వచ్చాయి. దేవుని సేవకుడు ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత గొప్ప కృతజ్ఞతా ప్రార్థన అంటే, నీవిచ్చినటువంటి ప్రతిదీ కూడా నీ స్వసంపాద్యమే, అన్నీ
నీవే స్వామి, మా ప్రాణం నీదే, మా అధికారము నీదే, మా బలము నీదే. ఒకరిని హెచ్చించువాడవు, ఒకరిని తగ్గించువాడవు, మరి ఒకరిని ఉన్నత స్థితిలో నిలబెట్టేవాడవు, బలమిచ్చువాడవు నీవే అని ఆయన మహిమ కలిగిన ప్రభావం కలిగినటువంటి నామాన్ని కీర్తిస్తూ ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవిచ్చిన నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. దేవుని బిడ్డ, ఈరోజు ఆ స్వసంపద్యము అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటిది దేవునికి నీవు ఇస్తున్నావా? దేవుని బిడ్డ, వాట్ వుడ్ యూ రెస్పాండ్ ఇన్ థ్యాంక్స్ గివింగ్? దేవునికి కృతజ్ఞతతో నీవెలా స్పందించబోతున్నావు? యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారునివి. దేవుడు నీకు ఎలాంటి టైటిల్ ఇస్తున్నాడో తెలుసా? దేవుడు నీకు ఇస్తున్నటువంటి టైటిల్స్, నీవు దేవుని కుమారుడివి. దేవుడు ఈ తరములో నిన్ను సజీవునిగా ఉంచుకున్నాడు. యు ఆర్ వర్కింగ్ పార్ట్నర్ విత్ గాడ్. యు ఆర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. God has chosen you in this generation. You have a responsibility to fulfill. Look forward to give what belongs to God. అంతా ఆయనదే అండి. నీకు సంబంధించింది ఏదీ లేదమ్మా, అంతా ఆయనదే. ఆయనది ఆయనకి ఇవ్వడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఆయనది ఆయనకు సమర్పించడానికి, కృతజ్ఞతతో ఆయనది ఆయనకి ఇవ్వడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? దావీదు మహారాజు నీకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆ మాదిరి ఏమిటంటే, అయ్యా ఇదంతా నీవిచ్చిందే స్వామి, ప్రభావము కలిగినటువంటి వాడవు, ఘనమైనటువంటి వాడవు, ఉన్నతమైనటువంటి వాడవు, నీవు నాకు ఇచ్చావు, దానిలో నుండి నేను నీకు సమర్పిస్తున్నాను. దేవునికి ఇవ్వటం నీవు నేర్చుకున్నావా? టుడే మార్నింగ్ ఆఫ్టర్ ద ఇంగ్లీష్ సర్వీస్ ఐ మెట్ వన్ సిస్టర్, సిస్టర్ కెజియా పాకా. I met her and she said, Anna, I give 22% of my income to the Lord. 22%, 10% ఇవ్వడానికే మూలిగి ముక్తగా పెట్టేస్తున్నారు. 22% దేవునికి నేను ఇస్తున్నాను. God has never denied any good thing in my life. Hallelujah. ఆ సాక్ష్యం నీకుందా? దేవునికి నువ్వేమిస్తున్నావు? దేవుడు నీ జీవితంలో ఇన్ని మేలు చేశాడు కదా. హాస్పిటల్లో పడగానే హాస్పిటల్లో ₹1,00,000 కట్టమంటాడు. ఏం చేస్తావు? ఫస్ట్ పైసలు కట్టకపోతే పేషెంట్ ముట్టుకోం మేము. ప్రియులారా, మరి ఇంత చేసినటువంటి దేవునికి కృతజ్ఞతతో నువ్వేం స్పందిస్తున్నావు? ఇంత ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, విద్యనిచ్చాడు, అనుభవాన్నిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానాన్నిచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఇంత వైభవపూరితమైనటువంటి పరిస్థితులు నీకు కల్పిస్తే ఆ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావన్నా? అక్క, నువ్వేం చేస్తున్నావు? ఆ దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞతతో స్పందిస్తున్నావు? దావీదు మహారాజు ఒక రాజు, కానీ ఆయన ఎంత గొప్పగా స్పందిస్తున్నాడంటే, కట్టొద్దన్నాడు తండ్రి అయిన దేవుడు. నువ్వు కట్టొద్దు, మందిరాన్ని కట్టడానికి నువ్వు అర్హునివి కాదన్నాడు. కానీ కట్టడానికి అర్హునివి కాదన్నా దేవుని కొరకు ఆయన సమకూర్చాడు. సమకూర్చడమే కాకుండా తనకు కలిగిన సమస్తాన్ని దేవునికి ఆయన ఇచ్చాడు. దేవుని బిడ్డ, ఆయన ఇవ్వడమే కాకుండా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రోత్సహించాడు. ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శిక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పింది చేశాడు, చేసిందే ఆయన చెప్పాడు. తద్వారా దేవుని ఆయన ఎంతగా గణపరిచాడంటే, అయ్యా ఇదంతా నీవిచ్చిన కృప ప్రభా, మా సొంత తెలివి కానీ మా జ్ఞానం కానీ ఏదీ లేదయ్యా, ఇది కేవలం నీ కృప స్వామి, ఈ కృపను బట్టి మేము పొందుకున్నామని దేవునికి ఆయన సమర్పించాడు. దేవుని బిడ్డ, ఈరోజు విడిచిపెట్టే వాటినే హత్తుకొని ఉంటున్నావా? విడిచిపెట్టే వాటి గురించి ఆలోచన చేస్తున్నావా? ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి మనసు రావటం లేదా? దేవుని బిడ్డ, దేవుడి మాటలు వినిపిస్తున్నాడు. అలాంటి మనసు కలిగిన వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. స్టార్ట్ గివింగ్ టు గాడ్ అండ్ గాడ్ సేస్, పట్టజాలని దీవెనలు నేను నీకు ఇస్తాను. 10% నువ్వు ఇస్తే, పట్టజాలని దీవెనలను నీకు ఇస్తే, నువ్వు జీవితాన్ని విశ్వాసముతో దేవునికి నీవు సమర్పించుకోగలిగితే దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆయన దీవిస్తాడో దేవుని వాక్యం సెలవిస్తున్నది. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారముండునట్లు, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఎందుకరా దీవెట రావట్లేదు? ప్రియులారా, ఈరోజు దేవునికి ఇవ్వటంలో నీవు ముందుంటున్నావా? దేవుని వాక్యం సెలవిస్తున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనిస్తే,
దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెముగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సనుకొనకయు బలవంతముగా కాకయు, బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వానిని ప్రేమించును. ఇవ్వమని దేవుడు చెబుతున్నాడు. ఇచ్చింది ఇంకోని తెలియదని కాదు. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ జీసస్ సెడ్. దేవుని బిడ్డ, వాక్యాన్ని వాక్యపు వెలుగులో పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే మరి తప్పుడు సిద్ధాంతాలను ఆధారం చేసుకుని వచ్చినటువంటి తప్పుడు వ్యవస్థల్లో చాలా వచ్చాయి. అవగాహనలో కూడా పొరపాటు జరుగుతుంది. దేవుడు ఏమంటాడంటే, మీరు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. మరియు అన్నిటి యందును ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలవాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణాదార్య భాగ్యము గలవారై మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. ప్రియులారా, ఈరోజు నీవు హెచ్చించబడిన కొలది దేవునికి ఇవ్వాలి. ఒక పాట పాడుతాం కదా, ఇవ్వది మరువక మదినుంచుకొని ఇవ్వవలెను మీ ఈవులను. దేవునికి ఇచ్చి నువ్వు ఎప్పుడు చేయి చాచే పరిస్థితి ఉండదు. హౌ మచ్ యు గివ్ టు గాడ్, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. ఇఫ్ యూ ఒబే గాడ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. కనీసము 10% ఇచ్చిన వాన్నే ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంతగా దేవుడిస్తే, మరి ఉన్నదంతా జీవితమంతా దేవునికి సమర్పించుకుంటే నిన్ను విడిచిపెడతాడా? నిన్ను మరిచిపోతాడా? నీ కుటుంబాన్ని ఆయన అనాథలుగా విడిచిపెడతాడంటే కాదు. దేవుని బిడ్డ, దేవుణ్ణి నమ్మటం లేదు కాబట్టే దేవునికి మనం ఇవ్వటం లేదు. దేవునికి ఇచ్చినటువంటి పేద విధవరాలు 3.5 సంవత్సరాల అరణ్యంలో ఆమె ఆ కరువులో ఆమె పోషించబడింది. ఈరోజు ఆ దేవుని నీవు నమ్ముతున్నావా? నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు తిరిగి రానేటువంటి దేవుడు, నీ కొరకు మహిమోన్నతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నటువంటి దేవుడు, ఆయనను నీవు నమ్ముతున్నావా? ఆయనను నీవు నమ్ముతున్నానని కృతజ్ఞత చెల్లిస్తున్నానంటే నీవు ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతను చెల్లిస్తున్నావా? నీ దశమ భాగం ఇవ్వటములో, నీ కృతజ్ఞత అర్పణ ఇవ్వటములో, నీ ప్రత్యేకమైనటువంటి కానుకలు ఇవ్వటంలో దేవుని నేను నమ్ముతున్నావా? కారణాలు చెప్పటం కాదు, పరిస్థితుల్ని చూపించటం కాదండి. కారణాలు పరిస్థితులు నిత్యంగా ఉంటాయండి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తుంది కాబట్టి నేను ట్యాక్స్లు కట్టనంటే ఒప్పుకుంటుందా? చెప్పరే, ఒప్పుకుంటుందా? There will be a different strategy in everything. Your duty is to give what has been commanded in the word of God. You just obey that. దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మాటకు విశ్వాసముతో విధేయత చూపిస్తే పట్టజాలని దీవెనలు వస్తాయి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి పేదలైన వారు కూడా కలరు. ఇది వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డ, ఈరోజు మరొక అవకాశం దేవుడు నీ ముందు పెడుతున్నాడు. 365 రోజులు కాపాడినటువంటి దేవుడు, సమృద్ధినిచ్చినటువంటి దేవుడు, భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు, వైభవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మరి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. దేవుని బిడ్డ, దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 15, 16, 17 వచనాలు ఒకసారి చూసుకొని ముగించుకుందాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీయు మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చుచున్నానమ్మా.
మనఃపూర్వకంగా దేవునికి ఇస్తున్నావా? మనఃపూర్వకంగా దేవునికి ఇస్తున్నావా? ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఆన్ సండే ఎవ్రీవన్ షుడ్ సే ఎస్, ఈ జనులు మనపూర్వకంగా దేవునికి ఇచ్చారని. మరి సంఘ కాపరులుగా, డీకెన్లుగా, ఎల్డర్స్గా, అడ్మినిస్ట్రేటర్స్గా సంఘము గురించి సంఘము సంతోషించే విధంగా, దేవుని నామము మహిమపరచబడే విధంగా హృదయంతో మనం స్పందిస్తాం. ఎందుకంటే దేవునికిచ్చి పేదవాడైన వాడు ఎవడూ లేడు. ఒకసారి ఒక డీకెన్ నన్ను అడిగాడు, ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మార్కెట్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. Just the reason why I am telling you. దేవుని బిడ్డ, one of the deacon asked me, మీ జీతం ₹1,00,000 అన్నాడు. ఎందుకు బ్రదర్ అలా అడుగుతున్నావు అన్న. మీ జీతం ఎంత అని అడిగాడు. నీకు తెలియదా అన్న. మా జీతాలు అందరికీ తెలుస్తాయిగా, మీకు తెలియదా? ఎస్. మరి మీరు ఎందుకు 10,000 ఇస్తున్నారు? మా జీతం 50,000 కదా, 5,000 కదా మీరు ఇవ్వాలి, 10,000 ఎందుకు ఇస్తున్నావు అంటే నేను చెప్పాను, ఐఎమ్ పేయింగ్ అడ్వాన్స్ టాక్స్ టు ద లార్డ్ బికాస్ ఐ ట్రస్ట్ మై గాడ్. హీ విల్ నెవర్ పుట్ మీ ఇంటూ షేమ్. దేవుని బిడ్డ, దేవుని నమ్మి దేవునికి ఇచ్చిన వాడు ఏ రోజు చేయి చాపలే. నా జీవితంలో ఇంతవరకు ఎవరి దగ్గర ₹1 కొరకు కూడా నేను చేయి చాపలే. ఎందుకో తెలుసా? ఈ వాక్యము యథార్థం, ఈ వాక్యము సజీవమైనది. నమ్మిన వారి జీవితాలలో అది అద్భుతాలను చేస్తుంది. నీవు నమ్ముతున్నావా? నీ ఆర్థిక పరిస్థితులకు, నీ ఆర్థిక సంక్షోభాలకు, నీ ఆరోగ్య పరిస్థితులకు, అనేకమైన కారణాలకు ఇది ఒక కారణం కావచ్చు. హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఇన్ని పరిస్థితుల్ని దేవుడు మనకిస్తే కృతజ్ఞతతో మనం స్పందిస్తున్నామా? ఎందుకంటే ఏది మన వెంట రాదండి. ఆఖరికి మన మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా వలిచేస్తారండి. ఏది మన వెంట రాదమ్మా. దేవుని కొరకు చేసింది ఆ పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుమన్నాడు. ఆ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే అకౌంట్ నెంబర్ తెలియదు కదా. మరి ఎలా సమకూర్చుకునేదంటే దేవుని కార్యాలకు ఇవ్వటం, దేవుని కార్యాలను బలపరచడం. నేను సహితం ఆ గొప్ప పనిలో, ఆ పరలోకపు పనిలో, ఆ దేవుని పనిలో నేను సహితం ఉన్నానని చెయ్యి కలిపి ముందుకు సాగటం. దేవుని బిడ్డ, ఒక అవకాశాన్ని దేవుడు మరలా ఇస్తున్నాడు. 2025 సంవత్సరంలో మరొక అవకాశం నీ ముంగట నిలబడుతుండగా నిర్ణయాన్ని తీసుకో. దేవుని కొరకు నిర్ణయాన్ని తీసుకో. నీ జీవితాన్ని, తన జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు మనిషిగా మారినటువంటి దేవుడు, నీ కొరకు దాసునిగా మార్చబడినటువంటి దేవుని కొరకు నువ్వేమిస్తున్నావు? ఒక్క నిమిషం తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. అమ్మా, 2025 సంవత్సరంలో 11వ నెలలో నువ్వు ఉన్నావే. 7 రోజుల్లో మరొక కృతజ్ఞతార్పణ పండుగలోనికి దేవుడు నిన్ను నడిపిస్తుండగా దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వేమిస్తున్నావు? దావీదు మహారాజు తాను సమకూర్చింది మాత్రమే కాదు, తనకు కలిగింది కూడా దేవునికి ఇచ్చాడు. దేవునికిచ్చి పేదవాడైన వాడు చరిత్రలో లేడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. చాయిస్ ఈజ్ యువర్స్. నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు వెళ్ళిపోవాలి అంటే, నీ జీవితంలో శాంతి సమాధానము రావాలంటే దేవుని మాటకు విధేయత చూపిస్తాం. దేవుడు మాట తప్పని వాడమ్మా. ఆ రోజు సారెపెత్తులో ఉన్నటువంటి స్త్రీ కారణాలు చెప్పలేదు. అయ్యో, నేను బతకడమే కష్టమవుతుంది, ఈయనేమో నన్ను అంత ఇయ్యమంటున్నాడు, నేనెట్ట బతకాలని నిష్ఠూరంగా మాట్లాడలే, సనగలే గునగలే. విధేయత చూపింది, ఆశీర్వదించబడింది. ఈరోజు దేవుని అంతగా నమ్ముతున్నావా? దేవుని కొరకు నువ్వేమిస్తున్నావు? నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మహిమను విడిచాడు, నీ కొరకు మనిషిగా మారాడు, నిన్ను రక్షించి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు, రక్షణ నిశ్చేతనిచ్చాడు. అది లేని అనేకులకు సువార్తను నేను ప్రకటించాలి. ఈరోజు ఈ కొత్త కాలపు పండుగ, కృతజ్ఞతార్పణ పండుగలో, వార్షిక కృతజ్ఞతార్పణ పండుగలో వచ్చిన ద్వారా 3-4 సంఘాలను మనము స్థాపిస్తాం. మరి దాని కొరకు సహకరిస్తావా? దాని కొరకు చెయ్యి కలుపుతావా? దాని కొరకు నీ మనస్సులో దృఢమైన నిశ్చయం చేసుకొని నేను సహితం ఆ పవిత్రమైన కార్యానికి సహకరిస్తానని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. నీ హృదయంలో ప్రార్థన చేసుకో. ఇంతవరకు దేవునికి చాలినంతగా నీవు ఇవ్వకపోతే, దేవుని మాటకు నీవు విధేయత చూపించకపోతే, ఇది ఒక అవకాశం. దేవుని బిడ్డ, కృతజ్ఞతార్పణ పండుగ అంటే కేవలం బిర్యానీలు తినడం, అరిసెలు తినడం, కేకులు తినడం మాత్రమే కాదమ్మా.
చేసిన మేలులకు కృతజ్ఞతా హృదయముతో యథార్థంగా సమృద్ధిగా స్పందించటం. దేవా, నాకు ఆ మనసు అయ్యా, ఈ సంఘం నాకెంతో చేసింది, ఈ సంఘంలో నేను సభ్యుణ్ణి ప్రభా, ఈ సంఘం కొరకు నేను ఏమైనా చేస్తాను. కనీసం ₹1 365 రోజులు లెక్క కడతా, ₹2 లెక్క కడతా, ₹3 లెక్క కడతా, ₹5 లెక్క కడతా. నీ స్థాయి ఏంటో నీకు తెలుసన్నా అక్క, లెక్కగట్టు. ఆ కృతజ్ఞతార్పణ యేసుకివ్వు. ఇచ్చి పేదవాడైన వాడు చరిత్రలో లేడు, ఇవ్వకుండా అనుభవించిన వాడు కూడా లేడు. అవకాశం నీది, ఆలోచన నీది, అనుకరణ కూడా నీదే, నిర్ణయం కూడా నీదే. నీ అభివృద్ధి నువ్వు కోరుకుంటే నిర్ణయం తీసుకో, దేవుని మాటను బట్టి తీసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు నాయన. దావీదు మహారాజు అంతగా హెచ్చించబడడానికి, అంతగా దీవించబడడానికి కారణం ఆయన పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలను కాదు, కానీ నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ఆయన నిర్ణయాలను తీసుకున్నాడయ్యా. ఈరోజు అనేకులు అయ్యో నన్ను ఇలా అన్నారు, అయ్యో నన్ను అలా అన్నారు, నాకు చెప్పలేదు, నన్ను అడగలేదు, ఇలా కారణాలు చెప్పి వెతుక్కునే పరిస్థితి. కానీ నువ్వు వద్దన్నా తన కుమారుణ్ణి నువ్వు ఏర్పరచుకున్నా తాను సమకూర్చాడయ్యా, తన కలిగింది కూడా సమృద్ధిగా నీకు ఇచ్చాడయ్యా. అందుకే నువ్వు ఆయనని హెచ్చించావు, నా హృదయానుసారుడు అన్నావు ప్రభా. ఆయన కుమారునిగా నువ్వు పిలిపించుకున్నావు, దావీదు కుమారుడిగా నువ్వు పిలిపించుకున్నావు నాయన. ఈరోజు చిన్న చిన్న విషయాలకే మేము బాధపడిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకే మేము ప్రభా ముభావంగా ప్రవర్తిస్తున్నాం, చిన్న చిన్న విషయాల్లోనే మా అవగాహన చాలా క్షీణించిపోతుంది, లోపించిపోతుంది. అయ్యా క్షమించండి, మరొక అవకాశాన్ని ఇస్తున్నావు కృతజ్ఞతతో స్పందించడానికి, నీకు చెందింది నీకు అర్పించడానికి మరొక అవకాశం మా ముంగిటికి తీసుకుని వచ్చావయ్యా. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని నీవు చేసిన మేలులకు కృతజ్ఞతతో స్పందించడానికి, నీ సన్నిధిలో ప్రభా కృతజ్ఞత అర్పణను సమర్పించడానికి, తద్వారా కృతజ్ఞత హృదయంతో అనేకులకు ఈ యేసయ్యను, అనేకులకి ఈ గొప్ప దేవుణ్ణి, ఈ రక్షణ సువార్తను ప్రభా యేసు నామము వినని వారికి మేము ప్రకటించడానికి నీ కృపను సహాయాన్ని దయచేయండి. ఆ రోజు ప్రభా నెహమ్యా చేతులను నువ్వు ఏ విధంగా బలపరిచావో ఆ గొప్ప కార్యాన్ని జరిగించడానికి, ఆ రోజు ప్రభా మరి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఏ విధంగా సమకూర్చాడో ఆ విధంగా సంఘము నీ సేవ కొరకు సమకూర్చనై ఉంటుండగా, మా చేతులను బలపరచనై ఉంటుండగా ప్రభా మరి నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, గంభీరమైన కార్యాలు చేయడానికి, రాబో సంవత్సరాలలో ప్రభా అనేక సంఘాలను స్థాపించడానికి, మిషనరీలను పంపడానికి, స్వార్థ సేవకులను పంపడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. తాత్కాలికమైనటువంటి భేదాభిప్రాయాలను తొలగించండి ప్రభా. ఏక మనస్సును, ఏక ఆత్మను దయచేయండి ప్రభా. మేమందరము ఒక కుటుంబమని, ఇదంతా ప్రభా బేతేలు కుటుంబమని, మేమందరము క్రీస్తు సంఘములో ప్రభా మరి బాధ్యులమని గ్రహించి మేమందరము మా యొక్క వృత్తి ధర్మాన్ని, మాకు ఇవ్వబడినటువంటి అవకాశాలను కృతజ్ఞతతో మేము స్పందించి నిర్వర్తించడానికి సహాయాన్ని దయచేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, ప్రతి హృదయాన్ని సంధించమని, 7 రోజుల్లో జరుగునైనటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా వారితో మాట్లాడి ప్రభా 7వ రోజు ప్రభా ఆ రోజు ఎరికో గోడలు 7వ రోజు ఏ విధంగా కూలిపోయాయో, వారి జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూలిపోవడానికి, ఆర్థిక సమస్యలు సమసిపోవడానికి, ఆరోగ్య సమస్యలు సమసిపోవడానికి ప్రభా విశ్వాసముతో నీ మాటకు విధేయత చూపించి స్పందించడానికి ప్రతి ఒక్కరికి మనసును దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలా నిర్ణయం తీసుకున్న ప్రతి హృదయాన్ని నీ సన్నిధిలో నీవు దృష్టిస్తున్నావయ్యా. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారు సంఘములో ప్రభా ఒక అత్యున్నతమైనటువంటి మాదిరికరమైనటువంటి బిడ్డలుగా దీవించి, ఆశీర్వదించి, హెచ్చించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.